హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వెజ్ మోమోస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా చూపిస్తానండి. ఎవరైనా చేసుకునే విధంగా చాలా సింపుల్గా అందరూ ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కంప్లీట్గా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు కూడా ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఫస్ట్ మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి, ఇది కంప్లీట్గా మైదా పిండితోనే చేసుకోవాలి. సో చూసారు కదా, 1 కప్పు మైదా పిండి, అందులో కొద్దిగా 1 స్పూను ఉప్పు, 1 స్పూను ఆయిల్ వేసుకొని ఇలా ఫస్ట్ మంచిగా కలిపేసుకోండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని గట్టిగా తడుపుకోవాలి. ఇది ఫస్ట్ టిప్ అండి. పిండిని మీరు కొంచెం గట్టిగా తడుపుకుంటే మన మోమోస్ మనం పూరిలా చేసుకుంటాం కదా, అప్పుడు అవి పల్చగా వస్తాయి. ఎంత పల్చగా చేసుకుంటే మీకు పిండిగా లేకుండా తొందరగా ఉడకడానికి మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి కొంచెం గట్టిగా తడుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం స్టఫింగ్ తయారు చేసుకునే లోపు మనకి పిండి మంచిగా నానుతుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ పిండి పక్కన పెట్టుకున్నాక ఇంకా స్టఫింగ్ చేసుకుందాము. స్టఫింగ్ కోసం మనం ఇక్కడ కడాయిలో కొద్దిగా నూనె వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు కూడా వేసుకొని ఇలా సన్నగా చాపర్లో చేసుకున్నానండి నేను క్యాబేజీ. ఇది మీకు ఇక్కడ వీడియోలో చూపించడం మర్చిపోయాను. సో అందుకని ఇలా చాపర్లోనే వేసుకోండి. క్యాబేజీని కూడా సన్నగా, ఎంత సన్నగా తురుముకుంటే మనకు అంత తొందరగా ఉడికిపోతుంది. సో చూసారు కదా, ఇలా మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇలా మంచిగా ఉడికించుకొని ఇంకా పక్కన పెట్టుకుందాం. మీకు ఎక్కువగా చూపించట్లేదండి, ఎందుకు వీడియో లెంత్ అవుతుందని. సో జస్ట్ మీకు దాంట్లో ఉప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా ధనియాల పొడి వేశాను, అంతే. ఇంకా ఇలా కర్రీ మంచిగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. అంతే, పక్కన పెట్టుకున్నాక ఇంకా మనకు స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము మోమో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ పిండిని తీసుకొని కొద్దిగా చిన్న సైజులో తీసుకోండి, ఎందుకంటే మనకి పెద్దగా ఉండవు కదా, మోమోస్ చిన్నగా ఉంటాయి కదా. అందుకని చిన్నగా తీసుకొని ఎంత పల్చగా వీలైతే మీరు అంత పల్చగా అలా ఒత్తుకొని ఫస్ట్ కర్రీని వేసుకొని 2 స్పూన్ల కర్రీని వేసుకొని, మనకి ఇక్కడ రెండో ప్రాబ్లం ఏమొస్తుందంటే దాని షేప్ వస్తుంది. మోమో షేప్ పర్ఫెక్ట్గా రావడానికి చాలామంది కొంచెం కష్టపడుతూ ఉంటారు. కాబట్టి నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మీరు ఆ చివర్లు క్లోజ్ చేసుకొని, తడి ఏం అవసరం లేదండి, మనకి ఆల్రెడీ పిండి పచ్చిగానే ఉంది కాబట్టి ఈజీగా అతుక్కుంటుంది, కాబట్టి తడి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ మీరు అలా చూసారు కదా, ఫస్ట్ చివర్లు మనము క్లోజ్ చేసి మన వెనక సైడ్ ఉన్నది ఇది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా ఫ్రిల్స్ లాగా మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రిల్స్ ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అలాగే కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ వెనక దానికి అతికించుకుంటూ అలా చేస్తే మనకు షేప్ అనేది వస్తుంది. సో చూసారు, కొంచెం ప్రాక్టీస్ చేయండి. 1, 2 మీకు ప్రాక్టీస్ పోయినా ఒక 3, 4వది కంపల్సరీ వస్తుంది. సో చూసారు కదా, మీకు రెండవది కూడా చూపిస్తున్నాను మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి. జస్ట్ మీరు అలా ఫస్ట్ అలా ప్రెస్ చేసి ఒక వెనక భాగాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ముందు దానికి అతికించుకుంటూ వెళ్తే ఈజీగా వస్తుంది. చూసారు కదా, మీకు నిదానంగా చూపిస్తున్నాను, మీరు క్లియర్గా చూడండి. వీడియో మళ్ళీ ప్లే చేసుకుంటూ చూస్తే మీకు ఆ షేప్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీకు షేప్ బాగా రాలేదనుకోండి, ఇలా 2 చివర్లు ఉన్నాయి కదా, అది అతికించేసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు అలా అతికిస్తే ఇది ఒక షేప్ అవుతుంది. సో చూసారు కదా, మనకి మోమోస్ ఇంకో రకరకాలుగా చేస్తారు కదా, ఇది ఒక షేప్ ఉంటుంది కదా. సో ఇలా అయినా చేసుకోండి, ఎలా అయినా షేప్స్ చేసుకొని మీరు పెట్టుకొని అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుందాం. మనం రెడీ చేసి పెట్టుకున్నాక ఇంకొకటి మనకి థర్డ్ ఏమొస్తుందంటే ప్రాబ్లము స్టీమింగ్ ఎందులో చేయాలి, అసలు పర్ఫెక్ట్ స్టీమర్ ఉంటేనే మోమోస్ వస్తాయేమో అన్న డౌట్ ఉంటుంది చాలామందికి. అలాంటిది ఏం అవసరం లేదండి. జస్ట్ అలా ఒక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాస్ వరకు నీళ్ళు పోయండి. కొన్ని ఎక్కువగా నీళ్ళు పోస్తే మనకి డౌట్ ఉండకుండా ఉంటుంది కదా, నీళ్ళు అయిపోయాయేమో కింద అనకుండా. సో అలా ఫస్ట్ నీళ్ళు పోసి, మనకు అలా చూపించాను కదా, అలా హోల్ గిన్నెలు ఎవరి ఇళ్ళల్లో అయినా ఉంటాయి కదా, ఆ గిన్నె తీసుకొని దానికి కొద్దిగా నీళ్ళు అప్లై చేసి ఫస్ట్ మూత పెట్టుకొని రెడీగా పెట్టుకోండి. అంటే ప్రీహీట్ లాగా మనం ఓవెన్ ప్రీహీట్ ఎలా చేసుకుంటామో అలా పెట్టేసుకొని మనం కొంచెం ఆయిల్ పూసుకొని రెడీ పెట్టేసుకొని మన రెడీ అయిన మోమోస్ అన్నీ పెట్టేసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేయండి, ఎందుకంటే అతుక్కోకుండా ఉంటాయి కదా. అందుకని అలా ఆయిల్ పూసేసి ఇంకా ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ స్టీమ్ చేసేయండి. ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ స్టీమ్ చేస్తే మధ్యలో కొంచెం మీరు తెరిచి చూసినా పర్వాలేదు. కాకపోతే ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ మనం స్టీమ్ చేస్తే మన మోమోస్ అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి అస్సలు ఉండవు, అతుక్కునే ఛాన్సు ఉండదు. సో చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి స్టీమ్ అయిన తర్వాత. సో
సో చూసారు కదా, ఇక్కడ ఒక 15 నిమిషాల తర్వాత మీరు ఒక 5 నిమిషాలు అలాగే రెస్ట్ పెట్టండి. అంటే ఒక 5 నిమిషాలు మళ్ళీ స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే మూత పెడితే ఆ వేడికి ఇంకా మంచిగా మగ్గుతాయి మన మోమోస్ అనేటివి. అలా మగ్గిన తర్వాత ఇలా కంప్లీట్గా తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేయండి. దీని సాస్ కూడా మీకు కావాలంటే నేను కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో ఇలా సర్వ్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలి అంటే నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.